చక్కని వర్తమానాన్ని అందించిన చెల్లె చెన్నై గారికి వందనాలు తెలియజేస్తున్నాను. 6వ మాట సమాప్తం, పరిపూర్ణం. ఈ వాక్యం చదువుకునే ముందు మీ అందరికీ మజ్జిగ ప్యాకెట్లు అందజేస్తారు. డిస్టర్బెన్స్ ఏం లేకుండా మీ దగ్గరికి వచ్చినప్పుడు తీసుకోండి. పిల్లల్ని అటు ఇటు తిరగనియొద్దు. 6వ మాట సమాప్తం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. ఈ వాక్యాన్ని చదివేవారు సహోదరి పల్లెకొండ అనిత గారు. పిల్లలు కూడా ఉంటారు కదా, అంటే కొంచెం లేట్ అవుతుంది, మరి ఆగతారుగా. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించింది. థ్యాంక్ యూ అనిత. ఈ వాక్యం గురించి ప్రార్థన చేసేవాళ్ళు మిక్కిలి రత్నకుమారి గారు. సంవత్సరం సులువు మీద పలికి 6వ మాట పలికినప్పుడు మమ్మల్ని పరిపూర్ణంగా చేయండి. ఈ ఆత్మతో ఈ శక్తితో మమ్మల్ని బలపరచమని ఆత్మీయ జీవితంలో ఎదుగుదలను మాకు సహాయం దయచేయండి. అయ్యా, ఈ మాట చెప్పుకోచున్న ఏ వ్యక్తి చెప్పుకోచున్నాడో అతన్ని ఆ సహోదరుని కృపలో బలపరచినాడు. మహిమాదని దానికే చెల్లించు. యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో కొద్ది మనల్ని అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను. పరమాత్మ. థ్యాంక్ యూ అత్త. ఇప్పుడు ఈ 6వ మాట గురించి మనకి వాక్యం అందించే వాళ్ళు పాస్టర్ గారు రెవరెండ్ జోగి రాజ్ కుమారి గారు. శ్రమ ప్రమాదములను గొప్ప శబ్దమెత్తి సమస్తమైన దంచు తెలిపి సమస్థితివి కదా. ఆహా మహాత్మ ఆహా శరణ్య అవిమోచక. ప్రభును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ మధ్యాహ్నపు శుభాభివందనాలు. నాకు తెలుసు సమయం ఎప్పుడో ఈ టైంలోనే ఇస్తారు 6వ మాటకి, ఎందుకంటే పాస్టర్ గారు అయితే గబగబా అయిపోయిందేమో అనుకుంటారేమో కానీ సరే, ఏదేమైనా అది ప్రభు చిత్తము. 6వ మాట మనం చదవగా విన్నాం. 6వ మాట ఏంటంటే యేసు ఆ చెరకను పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల ఉంచి ఆత్మను తండ్రికి అప్పగించాను. ఈ సమాప్తమైనది అనే మాట 6వ మాటగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి సైనికులు, అక్కడ ఉన్నటువంటి బండ్రోతులు, అక్కడ ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసిన వారందరూ ఏమనుకున్నారంటే, యేసు ప్రభువారు తన ఆత్మను తండ్రికి అప్పగించేటప్పుడు సమస్తము సమాప్తమైనదని తల ఉంచి తన తండ్రికి ఆత్మను అప్పగిస్తే, అక్కడున్న వారు కూడా ఏమనుకున్నారంటే ఇంతటితో ఈయన చంపాలి అనే ఉద్దేశాన్ని వారు ఏం చేసుకున్నారంటే సమాప్తమైనది అనుకున్నారు. కానీ అది సమాప్తమైనది కాదు. అక్కడే యేసు యొక్క పునరుద్ధానాన్ని మరలా ఆయన ఏం చేసుకోవడానికి వచ్చాడంటే ప్రకటించుకోవడానికి వచ్చాడు. అంటే యేసే చనిపోవడం సమాప్తం అవడం కాదు. అక్కడ యేసు వచ్చిన పని, ఆ తండ్రి ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని ఆయన ఏం చేసి వెళ్ళాడంటే సమాప్తం చేసి వెళ్ళాడు. నేను మూడు విషయాలు చెప్పి సహోదరు నానికి ఈ సమయాన్ని అప్పగిస్తాను, ఎందుకంటే పాపం తను కూడా సిద్ధపడ్డాడు కనుక.
మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను అంటారు. అంటే ధర్మశాస్త్రంలో ఏదైతే వ్రాయబడిందో దాన్ని నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టివేయడానికి రాలేదు అంటాడు. రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను కనుక ధర్మశాస్త్రానికి సమాప్తిగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ధర్మశాస్త్రంలో ఏం చెప్తూ ఉందంటే, ఒకవేళ మనం ఏదైనా తప్పు చేస్తామనుకోండి, పాపం చేస్తామనుకోండి, పాత నిబంధన గ్రంథం ప్రకారం ఎవరైనా ఒక గొర్రె పిల్లనో ఒక మేక పిల్లనో ఒక పావురాన్ని తీసుకొచ్చి వారు ఏం చేయాలంటే బలి పశువుగా అర్పించాలి. కానీ కొత్త నిబంధన ప్రకారం ఆయనే ఎన్ని గొర్రెలు వధించినా, ఎన్ని మేకలు వధించినా, ఎన్ని పావురాలు వధించినా ఈ పాపానికి పరిహారం అంటూ ఉండట్లేదు కనుక నేనే శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చి ఒకే ఒక బలి ద్వారా దీని అంతటిని సమాప్తం చేయాలని ఆయన శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా ఆయన వచ్చినటువంటి పని ఏంటంటే, బైబిల్ గ్రంథంలో 3 చోట్ల సమాప్తమని ఆయన పలికిన విధానాన్ని మనం చూస్తాం. ఆదికాండ గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాము, 6 దినాలు ఆయన సృష్టిని చేసి 7వ దినంలోకి విశ్రాంతి తీసుకునడానికి ఈ పని సమాప్తి అని చెప్పాడు. రెండవదిగా ఎక్కడ పలికాడంటే, ఈ యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో యేసు ఆ చిరకను పుచ్చుకుని తన ఆత్మను అప్పగిస్తూ సమాప్తమైనదని పలికాడు. మూడవదిగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 6వ వచనంలో కూడా యేసు సమాప్తమైనది అని అక్కడ పలికాడు. ఏది సమాప్తమైనదంటే, యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని మన కొరకు పరలోకమందు ఏం చేశాడంటే నిర్మించాడు కనుక అది సమాప్తమైనది అని పలికాడు. నేను అంటాను, మొదటిగా ధర్మశాస్త్రాన్ని ఆయన సమాప్తి చేయడానికి వచ్చాడు. రెండవదిగా ఆయన ఏమి సమాప్తి చేయడానికి వచ్చాడంటే, విశ్వసించు వానికి విమోచన క్రియ సమాప్తమైనది అని చెప్పడానికి వచ్చారు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, ఇదిగో ఆయన నా కొరకు, మా కొరకు, మా బిడ్డల కొరకు, మా అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడని ఎవరైతే విశ్వసిస్తారో ఆ విమోచన క్రియ సమాప్తమైనదని మనం తెలుసుకోవాలి. మూడవదిగా యాజక ధర్మము సమాప్తమైనది అని హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. ఏంటి యాజక క్రమము సమాప్తం అవడం అంటే, యేసుక్రీస్తు ప్రభువారు రాకముందు యాజకుడు ఒక్కడే దేవాలయంలోకి వెళ్ళేవాడు. యాజకుడు ఒక్కడే ప్రజలందరి నిమిత్తమై ఏం చేసేవాడు అంటే ప్రార్థనలు చేసేవాడు. కానీ యేసు ప్రభు మరణించిన తర్వాత మనమందరము ఆలయంలోకి ప్రవేశించడానికి దేవుడు మనకి ఏం చూపించాడంటే గొప్ప అవకాశాన్ని చూపించాడు. మనం చూస్తాం, ఆత్మను ఆయనకు అప్పగించుకోగానే గర్భాలయపు తెర అలాగూ చినిగారు. అంటే మనలో ఉన్నటువంటి ప్రతి దోషాన్ని, ప్రతి పాపాన్ని, ప్రతి మలనాన్ని ఆ శిలువ యాగం ద్వారా ఆయన ఏం చేశాడంటే సమాప్తము చేశాడు. ఇప్పుడు ఎవరైనా సరే ధైర్యంగా ఆలయంలోకి వస్తూ ఉన్నామంటే ఆయన చేసిన ఆ బలియాగం ద్వారా మాత్రమే ఆలయంలోకి మనం రాగలుగుతున్నాం, ఆలయంలో మనం సమీపించగలుగుతున్నాం, ఆలయంలో మనం ప్రార్థన చేయగలుగుతున్నాం. అంటే ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమి చేయడానికి వచ్చాడంటే, తండ్రి తనకి ఇచ్చినటువంటి పనిని సమాప్తం చేయడానికి వచ్చాడు. తండ్రి తనకి ఇచ్చిన పని ఏంటంటే, ఆయన శరీరధారికి లోకంలో పుట్టాలి, సర్వమానవాళి కొరకు ఏం చేయబడాలంటే ప్రాణాన్ని అర్పించాలి. కనుకనే తన తండ్రితో చెప్పుకుంటున్నాడు, దేవా నీవు నాకు అప్పగించిన పని నేను విజయముగా అంటే ఈ మాటకి విజయం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఆయన వచ్చినటువంటి పనిని సగర్వంగా చేస్తాడు కనుక తన ఆత్మను ఆయనకు అప్పగించుకుంటూ సమాప్తమైనది అని అంత ధైర్యంగా చెప్పగలిగాడు. నేను అంటాను, ఈ మధ్యాహ్న సమయంలో నీకు నాకు ఏ పని అప్పగించినా, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగూ తన తండ్రి అయినటువంటి దేవునికి జవాబుదారిగా ఉన్నాడో, నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త అయినటువంటి దేవునికి కూడా నువ్వు ఎలాగ ఉండాలంటే జవాబుదారిగా ఉండాలి. ఈ లోకంలో నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా, ఆయనకు లోబడుతూ, ఆయనకు విధేయత చూపిస్తూ, ఆయన అప్పగించిన పని నమ్మకంగా చేస్తే ఇదిగో సమాప్తమైనదని యేసు ఎలాగూ చెప్పాడో, నీ విశ్వాస యాత్రలో కూడా ఇదిగో ప్రభు పాటల విషయంలో, ఆరాధన విషయంలో, ప్రార్థన విషయంలో ప్రతిదీ నేను జయకరంగా చేయగలిగానని దేవునికి నీ ఆత్మను అప్పగించుకునేటువంటి నమ్మకమైన విశ్వాసిగా నేను ఉండాలని ఈ 6వ మాట ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నా. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.